సార్ ఇదంతా తీసుకుని వెండి ఇవ్వండి సార్ నాకు. నన్ను అడుగుతున్నాడు సుధావిడు. అయ్యో సార్ ఏమైంది? ఏమైందా? 2025 లో వెండి ఎంత ఉంది? కేజీ 93,000. మరి 2026 లో ఎంత ఉంది? ఒక 3 లక్షలు దాటేసింది కదా. 2019లో కేజీ సిల్వర్ ఎంత ఉంది? 40,600. అప్పటి నుండి ఇప్పటి వరకు వెండి రేటు ఎంత పెరిగినట్లు? ఈ లెక్కను చూసుకుంటే 6 రెట్లు పెరిగింది. అంటే 600% పెరిగింది. మరి ఇదే గోల్డ్ 2019 లో ఎంత ఉంది? 10 గ్రాములకి అప్రాక్సిమేట్లీ 35,220 రూపాయలు. మరి ఇప్పుడు ఎంత ఉంది? 1,48,000. అంటే మరి ఎంత పెరిగినట్టు? 4 రెట్లు పెరిగింది. అంటే 400% కదా. ఈ లెక్కను చూస్తే గోల్డ్ కన్నా సిల్వర్ 200% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది కదా. సో ఈ రోజు నా వెండే రేపటి గోల్డ్ కదా. సరేనండి, ఒకవేళ మీరు ఈ బంగారం మొత్తాన్ని అమ్మినట్లయితే మీకు 98% నుంచి 99% తిరిగి వస్తుంది. ఒకవేళ అదే మీరు సిల్వర్ అమ్మారనుకోండి, మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ వచ్చేది 60% మాత్రమే. 60% అంటే 60 లక్షల. ఇదేం స్కాము? గురుగారు, ఇందులో ఎలాంటి స్కామ్ లేదండి. ఒకవేళ మీరు ఏదైనా ప్రెషియస్ మెటల్ కొనాలి అనుకుంటున్నప్పుడు దాని బై బ్యాక్ రేట్ ఎంతనో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటారా? మీ ఉద్దేశం ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. అప్పుడు మీరు ఫిజికల్ గోల్డ్ కాకుండా లో కాస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫిజికల్ గోల్డ్ అండ్ సిల్వర్ లో మేకింగ్ చార్జెస్ అని, జిఎస్టీ అని, వేస్టేజ్ అని ఇలా చాలా ఖర్చు ఉంటుంది. ఒకవేళ అదే మీరు గోల్డ్ ఆర్ సిల్వర్ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ ఆర్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అక్కడ మీకు వేస్టేజ్ అని, జిఎస్టీ అని, మేకింగ్ చార్జెస్ అని ఇలా ఎక్స్ట్రా ఖర్చు ఉండదు. కేవలం ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే ఉంటుంది. వీటితో కంపేర్ చేసుకుంటే అది చాలా తక్కువ గురుగారు.